ఒక సనాతన ధర్మాన్ని ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను. చూస్తుండగానే ఇలా ఇగో తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది, గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం. మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి, ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ తల కూడా వంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్నీ సిద్ధం పెట్టుకునే వచ్చాను. ఎందుకు పోలీసు అడగండి, మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నాను? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను. ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా, ఈ 2 చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్? మా గురువు గారు. ఎక్కడ ఉంటారు ఆయన? హిమాలయస్, కేదార్నాథ్. అంగాలు కోసి బయటేస్తా, ఎంత దూరమైనా వెళ్తాను. దమ్ముంటే ఆపుకోండి, నేనేం చేయాలనో అదే చేస్తాను. ఇప్పుడే అమ్మవారికి చెప్పి ఆయుధ పూజ కూడా చేశాను. నేను ఎక్కడ ఎవరిని ఏం చేసేది కూడా నాకు కూడా తెలియదు. దమ్ముంటే ఆపుకోండి. ఇన్ని నేను హెచ్చరించినప్పటి నుండి ఇది 6వ గుడి. 6 గుళ్ళు ధ్వంసమైనాయి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఎందుకు హిందువులందరూ ఒకటి కావట్లేదు? ఒకటి కావాల్సిన అవసరం మనకు ఉంది కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి. గోహత్యను ఆపాలనే కదా ఇంత పోరాటం చేసేది. నా దగ్గరికి వచ్చి నన్ను విమర్శిస్తున్నారు తప్ప ఎందుకు మరి దాడులు జరిగితే ఆపుతలేరు? నా వంతు నేను చేస్తున్నా, మీరు ఎక్కడ చేస్తున్నారు? ఎందుకు అడ్డుకట్టేస్తలేరు? ఎందుకు ఈ ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంతా మత కలవలాలు కావాలనే చేపిస్తున్నారు, కావాలనే చేపిస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా పోరాడాలి? చూపిస్తాను. నేను కుంభమేళకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను నేను అంటే ఏందో. అప్పటిదాకా శాంతిగానే ఉంటాను. ఒకవేళ ఇలా ఇంకేమన్నా అడ్డుకున్నారంటే నేనేం చేయాలనో అదే చేస్తాను. సరే సరే.